Yeah. So ఎప్పుడైనా like both of you are of course on the social media. ముఖ్యంగా రామ్ గారు యాక్చువల్లీ గర్ల్ ఫ్యాన్స్ అందరూ కొంచెం ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చేస్తే బాగుంటదని మేము వెయిట్ చేస్తున్నాం సినిమాల గురించే కాకుండా. హిస్ క్యూట్ పిక్చర్స్ వెర్ హీ డస్ బ్రేక్ఫాస్ట్ ఆర్ హీస్ వర్క్అవుట్ పిక్చర్స్ ఆర్ ఎనీథింగ్, అబ్బా మేడ్ ఆర్ డే చాలు అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు పెడుతూ ఉండండి సార్ కొంచెం సినిమాల గురించే కాకుండా. సో ఐ యు ఆర్ సోషల్ మీడియా పర్సన్ ఇన్ జనరల్ లైక్ అవును లేదు కాదు. సో అలా మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎప్పుడైనా కానీ హ్యావ్ యూ ఎవర్ గాన్ టు యువర్ ఫ్యాన్ పేజెస్ అండ్ యాక్చువల్లీ సా వాట్ ఆల్ హ్యాపెన్స్? స్పెసిఫిక్ గా కాదు కానీ సడన్ గా ఈ మధ్య ఎడిట్ చేసిన యూనో పీపుల్ ఫార్వర్డ్ ఇన్ ద గ్రూప్స్, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. యూనో అసలు అందరూ ప్రొఫెషనల్స్ లా చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ ఈ రకంగా పోస్టర్లు ఎడిట్స్ చేస్తుంటే ఇంకా మనం ఏ రేంజ్ లో చేయాలి, ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలని ఇది కూడా వస్తూ ఉంటుంది. అండ్ సూపర్ టాలెంటెడ్ అండ్ యూ సీ లవ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హౌ దే సీ యూ. ఒక మనిషి ఫోటో తీసామంటే వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారో కూడా తెలిసిపోతుంది. యూనో సో ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వన్. ఎవ్రీ ఎడిట్ ఐ వాచ్ ఐ గెట్ వెరీ టచ్డ్. నైస్. భాగ్య గారు, do you see your fan pages? Yeah, I mean, whenever I get sent the reels because the team sends it to me and I'm like, oh, this is so cute. I enjoy it a lot. అలా ఫ్యాన్ పేజెస్ చేస్తున్న అడ్మిన్స్ అందరికి మీరు ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? What do I say? There's so much to say, but can't put it in words, kada. But your support means the world to me, and yeah, I don't know what to say. No one te chale. పర్ఫెక్ట్, వెరీ వెల్ సెడ్. సో మీరు ఎలాగైతే సినిమాలో ఒక ఫ్యాన్ ని రిప్రజెంట్ చేస్తున్నారో, ఇప్పుడు నేను మీ ఇద్దరు ఫ్యాన్స్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని, వాళ్ళు తెలుసుకోవాలనుకున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలని నేనేం చేయట్లేదు. కావాలి అందరూ ఒకటి అంటున్నారు, రామ్ గారు ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్. ఎందుకు? అది రిలీజ్ తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు స్పెషల్. అండ్ ఐమ్ షూర్ దట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజెస్, దిస్ ఫిల్మ్ విల్ బి అ స్పెషల్ ఫిల్మ్ ఫర్ all my fans and also for Telugu cinema. It's a big statement, but I think this is one of the most beautiful films that has been in my career and I have watched as an audience in Telugu. Okay. So nenu audience ga chustam kabatti aa arhatho Telugu cinema lo kuda one of the beautiful films avutaru. So let's go into the fans questions then. So we'll begin with common questions iddarki related. Release aina prati song instantly chaala catchy ga chaala super hit avutundi and everyone has their own favorites. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటల్లో మీ ఫేవరెట్? I like both. నువ్వు ఉంటే చాలే, చిన్ని గుండెలో ఇంకా రిలీజ్ అవ్వాలా కొన్ని పాటలు, అవి కూడా ఉంటాయి. How many more to go? There are 3 more. Okay, so ఇప్పటివరకు రిలీజ్ అయిన మూడ్ లో if you had to pick one. నువ్వు ఉంటే చాలే and చిన్ని గుండెలో. You want to pick one? One. నువ్వు ఉంటే చాలే. ఓకే భాగ్య గారు, నాకు కూడా నువ్వు ఉంటే చాలే. ఎందుకు? ఆ పాట చాలా క్యాచీగా ఉన్నందుక లేదా రామ్ గారు లిరిక్స్ రాసినందుకు? కాదు. I mean, it's I think I didn't know the meaning of the song when it came out, and then the team explained the meaning to me. Tarvata, I'm a hopeless romantic andi, so I felt like wow. ఇప్పటివరకు రామ్ గారు అన్న పాట పాడారు, కానీ భాగ్యశ్రీ ఇప్పటివరకు ఒక్క పాట పాడలేదు. స్టోరీస్ లో పాడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో పాడుతుంది, మా కోసం ఇంటర్వ్యూలో పాడదా? అది నిజమా? అవును, అది నిజమని మేము నమ్మాలనంటే మీకు నచ్చిన పాట ఒక 2 lines మా కోసం. But I'm not a great singer. No, that's okay. We'll auto-tune. And దీనికి మా లిరిసిస్ట్ మార్క్స్ వేయాలండి, ఓకేనా? Help me if it's something. You also? Yeah, sure. Go for it. 3, 2, 1, go. ఒక చూపుతో నాలోనే పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే, నువ్వెవ్వరో నాలోనే అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే, పరిచయం లేదని అడిగా ప్రేమంటే, పరిసంగా మనమేగా అందే, వెతికినా దొరకని అర్థం ప్రేమంతే, అది నీకెంతో ఒక మాటలో చెప్పాలే, నువ్వుంటే చాలే. Sir, any mark istaru out of 10? Out of 10, how many marks? 100. Yeah. అప్పుడే అనాలనిపిస్తుంది. So the next question is, because it is a biopic of a fan, ఎప్పుడైనా మీరిద్దరు
ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక సినిమాకి వెళ్ళి చూసారా థియేటర్ లో? ఫస్ట్ షో చెన్నైలో చిన్నప్పుడు వెళ్ళుంటాను కానీ హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ వాస్ ఫర్ దేవదాస్. యాక్చువల్లీ అప్పుడు భయం ఏం లేదు. ఐ స్టిల్ రిమెంబర్ ఐ వెంట్ విత్ మై మామ్ అండ్ మై ఫ్యామిలీ వాస్ దేర్. చూస్తున్నా సరే చేస్తాం, ఒక 16-year-old కి ఉంటుంది కాన్ఫిడెన్స్, చేస్తాం చూస్తారు ఇప్పుడు అందరూ అనేది. చూస్తున్నాను అప్పుడే బొమ్మరిల్లు బ్యానర్ లో ఫస్ట్ ఒకటి తననా ఒకటి ఉంటుంది స్టార్ట్. చూసిన వెంటనే ఇలా ఉన్నాను, మై మామ్ హెల్డ్ మై హ్యాండ్. దే వాజ్ స్ట్రెస్సింగ్ కదా, పట్టుకున్న వెంటనే ఆ టెన్షన్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉన్నా, నువ్వు ఎందుకు నా చేయబడి ఒకసారి. So that was my first day first show experience, and నైస్. yeah, first cinema kabatti there was no like fanfare and all of that, but Yeah. I saw the masses connect to the songs and all of that. Fantastic. So Devdas was your first. So అలా భాగ్య గారు ఎప్పుడైనా అసలు థియేటర్స్ కి వెళ్తారా మీరు? I mean, the first day first show I never got to, but I think for my first film in Telugu, I had sneaked into Sandhya Theatre and watched it with the fans. So that was like one amazing experience. Mad, I'll never forget. Was mad? Mental. Yeah. సో ఈ సినిమా చూస్తారా ఫస్ట్ డే ఫస్ట్ షో? ఇద్దరు కలిసి చూసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మీరు కలిసి చూసే అవకాశాలు ఉంటే ఆ థియేటర్ కి రావడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి అనౌన్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి I అవునా? think we are going to the US. యుఎస్ కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే ఫీలింగ్, ఈ ఆలోచన ఎవరికి కలిగింది? ఎందుకు మా తెలుగు అభిమానులకి ఇంత అన్యాయం చేస్తున్నారు మీరు? తెలుగు Of అక్కడ course, కూడా తెలుగు అక్కడ వాళ్ళే కూడా ఉన్నారు సో అనుకో. జనరలీ తెలుగు స్టేట్స్ అంటే 3, ఆంధ్ర, తెలంగాణ అండ్ టెక్సస్ అంటారు కదా. యా, ఇప్పటి నుంచో అదే అక్కడికి వెళ్ళి అంటారు. చూస్తారా? లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్ ఆల్సో. అంటే ఇప్పుడు దాకా చాలా సార్లు పిలిచారు, బట్ ఐ నెవర్ బీన్ టు ద US ఫర్ ఎనీ ఫిల్మ్ రిలేటెడ్ ఆర్ వాటెవర్. సో Will be a new yeah, experience first కదా. time. Yeah. So the next question is, రామ్ కి సాగర్ కి సిమిలారిటీస్ ఏంటి అండ్ డిఫరెన్సెస్ ఏంటి? సిమిలారిటీస్ ఎవ్రీ క్యారెక్టర్ అయిపోయి ఎక్కడో చోట దొరుకుద్ది. బాగా ముండోడు సాగరు. అవునా? ఆ, రామ్ గారు కాదా? నేను కూడా ముండోడిని. ఓకే, దట్ ఇస్ ద సిమిలారిటీ. ఓకే, ఈజ్ వెరీ పాజిటివ్ ఇన్ హిస్ లైఫ్. ఓకే. ఎంత నెగటివ్ సిచ్యువేషన్ ఉన్నా సరే దాంట్లో ఎక్కడో చోట పాజిటివిటీ Positivity ఎదుర్కొంటుంది. దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమిలారిటీస్ ట్రేట్. ఎంత సాడ్ సిచ్యువేషన్ అయినా హ్యూమర్ కొంచెం ఎదుర్కొంటా. డిఫరెన్సెస్ అంటే బయట అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాడు సాగర్, నేను అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాను. ఎందుకు? తను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, సినిమాలో అర్థం కావాలి కాబట్టి. ఎక్స్ప్లెనేషన్ తక్కువ, చేసే పనులు ఎక్కువ. సో మీరు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్, బికాజ్ రామ్ గారు ఆన్ స్క్రీన్ కనిపించేది ఒకలాగా, ఆఫ్ స్క్రీన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, వెరీ ఇంట్రోవర్ట్ వీ కెన్ సే. He's, according to you, is he an introvert or an extrovert? It depends on the person, I think. So is he an introvert to you or an extrovert to you? I think he's an extrovert with me. It is something. Ayyo. She only wants to. Why? I mean, and I also got a wonderful opportunity to work beside him. Nenu You Shailajalu. played as a sister, Sister. no? అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. అప్పట్లో మా డాడీ నాకు ఇది పెద్ద సినిమా అని చెప్పి పంపించాడు, కానీ నువ్వు రామ్ కి చెల్లెలుగా అని చెప్పడం మర్చిపోయారు. డాడీ, ఐ హేట్ యూ ఫర్ దిస్. సో ఆయన్ని whenever we see him at sets, he's very quiet, calm, silent and all. Of course, I also, okay, oka party lo I could see his extrovert side also, but that happened only one party. But మీరేమంటారు? Extrovert only or introvert or what? Me, I think I'm an ambivert. Like I'm between both of them. If I don't know the person, I'll be like an introvert, and if I know the person, I'll be fully an extrovert. Yeah. So with you, I'm like in between right now. అలా ఓకే. పార్టీ అన్నది అప్పుడు ప్రీ రిలీజ్ మన ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీరు, నేను, మీ బ్రదర్ కీర్తి, మా బ్రదర్, వి వెంట్ దేర్. అప్పుడు సూషి ఉంటుంది కదా, డిన్నర్ టేబుల్ లో సూషి పార్టీ, అదేంటో తినిపించేశారు. ఇట్స్ వెరీ నాటీ. హిస్ ఎక్స్ట్రోవర్ట్ సైడ్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఫన్. వసాబి, గ్రీన్ థింగ్. Yeah. He fed me and Kirti Suresh wasabi, saying that this is nice, try. This big spoon died. Ante. So yeah, అలాంటి నాటీ సైడ్ కూడా ఉంది మీలో. మరి హీరోయిన్ గారికి క్వశ్చన్, TFI లో ఎంట్రీ చేసినప్పుడు మీకు ఎక్కువగా సపోర్ట్ చేసింది ఎవరు? Fans. Ante kada. Yeah. I mean, I told you they are the ones who supported me from day one. From family? Yes, family also supports me now. Actually, I mean, before entering the industry, they were not sure. Typical Indian family, conventional background. So they were scared for their daughter. But I was always like, I'm going to go after my dreams. You know, Naku, I mean, I don't want to be 50, look back and be like, I could have done this in my life. Adi అలాంటిదొద్దు. Go for it. Fail, okay. Pass, okay. Adi okay. So went for it, but support, I think
Number one is fans for me. ఫ్యాన్స్ ఫెంటాస్టిక్. సో హీరో గారికి క్వశ్చన్, ఫ్యాన్స్ తో కలిసి ఎప్పుడైనా మీ సినిమా చూసారా? జగడంకి వెళ్ళా, అండ్ యాక్చువల్లీ కందిరికి కూడా వెళ్ళాను కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు, ఎలా వెళ్ళారు? ప్రొజెక్టర్ రూమ్ లో, ఆ, అంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళు, ఆ, ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్నా. ఆ. సో ఐ కుడ్ లిటరలీ హియర్ దెమ్ సే గెట్ ఎక్సైటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి ఫర్ భాగ్య. మీరు, what made you accept this film? I met Mahesh sir, and he was narrating the story to me. And Adi, at that time, I was very confused about script selection because I'm not from industry background. I don't know how this works, like what film to do, what works, what doesn't work. Nak telidu. Slowly, I'm understanding things. Slowly, I'm owning who I am, what I like, what I don't like. So I was in that space, and then when I met Mahesh sir, he narrated. I am an emotional fool. I was crying throughout the story. And narrate tarvata, aipun tarvata, I was like, the only thought in my head was, I need to be part of such a beautiful story. Ante. I think it's a very beautiful story. And నరేషన్ వింటూ ఏడ్ చేశారంట. అలా రామ్ గారు మీరు ఏదైనా నరేషన్ ఏదైనా స్టోరీ వింటున్నప్పుడు రియల్లీ యు గాట్ వెరీ ఎమోషనల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓ రియల్లీ? యాక్చువల్లీ నేను ఉపేంద్ర గారు కూడా ఎమోషనల్ అయ్యారు అని విన్నా మహేష్ చెప్పడం 2 సార్లు.